ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాల్సిందిగా రేవంత్ భట్టి ప్రధానిని కోరారు. అలాగే రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, నేషనల్ హైవేస్, స్టేట్ సేల్స్ ట్యాక్స్ నిధులపై చర్చించారు. ప్రధానికి 20 అంశాలతో కూడిన ప్రెజెంటేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. వీరి భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, ప్రధాని మోడీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. అరగంట నుంచి కూడా ఈ భేటీ కొనసాగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి మర్యాదపూర్వక భేటీ ఇది. ఏ ప్రభుత్వంలో అయినా, ముఖ్యంగా ఏ రాష్ట్రంలో అయినా సరే కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు వారిని అభినందించడం, అలాగే వారు ప్రధానిని కలవడం అనేది ముఖ్యంగా సర్వసాధారణంగా జరుగుతుంటుంది. అయితే తొలిసారి రేవంత్ రెడ్డి ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సీఎం అయిన తర్వాత, డిప్యూటీ సీఎంగా భట్టి ఎంపిక అయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర పరిస్థితులు, తెలంగాణ అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి ఎటువంటి ప్రణాళికలతో ముందుకెళ్లబోతున్నారు, ఏ ప్రాజెక్టులను చేపట్టబోతున్నారు, ప్రస్తుతం ఇచ్చిన 6 గ్యారంటీ హామీల అమలుకు సంబంధించిన అంశాలు కూడా వీరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ సహకారం అనేది చాలా కీలకం. ప్రస్తుతం రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా గత ప్రభుత్వం అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని తయారు చేసిందన్న విమర్శలు ఇటీవల రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చేశారు. వైట్ పేపర్స్ని రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతం కేంద్ర పథకాలకి, అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలకి కేంద్ర నిధుల వాటా, అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే పథకాలకు కూడా కేంద్రం ఆర్థిక సహకారం అందించాలి అన్న విషయాల్ని ప్రధాని వద్ద ప్రస్తావించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఒక 20 అంశాలతో కూడిన ఒక రిప్రజెంటేషన్ సైతం ప్రధానికి ఈ తొలి భేటీలోనే ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఈ భేటీ తర్వాత రేవంత్ రెడ్డి మీడియాను అడ్రస్ చేస్తారా, లేక ఏదైనా మీడియా రిలీజ్ ఇస్తారా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే జనరల్గా ప్రధాని మోడీని కలిసిన తర్వాత గతంలో కేసీఆర్ ఎటువంటి మీడియా ఇంటరాక్షన్ ఉండేది కాదు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ఎటువంటి మీడియా ఇంటరాక్షన్స్ చేయలేదు. కేవలం ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చి మాత్రమే ఏం చర్చించారు అనేది చెప్పేవారు. దానికి భిన్నంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ సమావేశం ముగిసిన తర్వాత మీడియా ముందుకు వచ్చి ఏ అంశాలు చర్చించారు, తాను సీఎం అయిన తర్వాత తొలిసారి జరిగిన భేటీలో ఏ అంశాలు ప్రధాని వద్ద ప్రస్తావించారు, ప్రధాని రెస్పాన్స్ ఏ విధంగా ఉంది అన్నది ఆయనే నేరుగా వచ్చి చెప్తారా అనేది సస్పెన్స్ కొనసాగుతోంది. నెక్స్ట్ మీడియా సమావేశానికి సంబంధించి ఎటువంటి ఇన్పుట్ అయితే లేదు, ఎటువంటి అప్డేట్ అయితే లేదు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో పాటుగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టబోయే కొత్త ప్రాజెక్టులు, పథకాలు, వీటన్నింటినీ ప్రధానికి వివరించడంతో పాటుగా గత ప్రభుత్వం తీసుకున్న ప్రాజెక్టులపైన కూడా ఎంక్వైరీస్ ప్రధానిని అడిగే అవకాశం ఉంది. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన ఎంక్వైరీ చేయాలని చెప్పి ప్రధానికి లేఖ రాశారు రేవంత్ రెడ్డి. అలాగే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథల్లో కూడా అవినీతి జరుగుతోంది అని చెప్పి, ప్రాజెక్టుల వారీగా అవినీతి జరుగుతుందని చెప్పి కూడా అనేక ఆరోపణలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై చేయడం జరిగింది. వీటిపైన ఇప్పుడు ఎంక్వైరీ కోరతారా, లేక రాష్ట్ర ప్రభుత్వం వీటిపైన ఎంక్వైరీ చేస్తుందా అన్న చర్చ కూడా ప్రస్తుతం జరుగుతుంది. ఓవరాల్గా అయితే ప్రస్తుతం నూతన ప్రభుత్వం తీసుకునే పథకాలు, ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలతో పాటుగా ఇటు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, గ్రాంట్లు, అలాగే విభజన చట్టంలో పొందుపరచబడిన అంశాలకు సంబంధించి త్వరగా నెరవేర్చాలనే అంశాలను కూడా ప్రస్తుతం ఈ సమావేశంలో ప్రధాని మోడీని ఇటు రేవంత్ రెడ్డి కోరే అవకాశం ఉంది. అలాగే భట్టి విక్రమార్క కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటుగా నెక్స్ట్ ఎటువంటి ముఖ్యంగా స్టెప్స్ తీసుకోబోతున్నారు అన్న అంశాలకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కేంద్రంతో గత ప్రభుత్వం కొంత 2021 తర్వాత అంత సఖ్యతగా మెలిగిన పరిస్థితి లేదు. ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత తెలంగాణ నుంచి ఒక ముఖ్యమంత్రి ప్రస్తుతం భేటీ అనేది ముగిసింది. చూడొచ్చు విజువల్లో రేవంత్ రెడ్డి ప్రధాని మోడీతో భేటీ అనేది ముగిసింది. సుమారు అరగంట పాటు ఈ సమావేశం అనేది కొనసాగింది. ప్రధాని మోడీతో ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి ఇటు రేవంత్ రెడ్డి ప్రధాని మోడీని కలిసి రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపైన రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. ప్రస్తుతం బ్లాక్ బెంచ్లో ఆయన ముఖ్యంగా ప్రధాని కలిసిన తర్వాత ప్రధాని అధికారిక నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్ నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అరగంట పాటు సుదీర్ఘంగా మర్యాదపూర్వక భేటీ అయినప్పటికీ కూడా అనేక అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ప్రజల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలు కానీ, కొత్త
6 గ్యారంటీల అమలుకు సంబంధించిన అంశాలు కానీ అలాగే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైన కూడా ఏ అంశాలు కొత్తగా వెలుగులోకి వచ్చాయి, వైట్ పేపర్స్ను రిలీజ్ చేసిన సందర్భంగా ఏ అంశాలు వెలుగులోకి వచ్చాయి, సో వాటన్నిటికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతుంది, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం కోరావు అన్న అంశాలకు సంబంధించి మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మీడియాను అడ్రస్ చేస్తారా లేక ఏదైనా ప్రెస్ రిలీజ్ ద్వారా ఈ భేటీకి సంబంధించిన వివరాలు వెల్లడిస్తారనేది మనం వేచి చూడాలి. సో ప్రధానితో భేటీ అనేది ముగిసింది. నెక్స్ట్ ఏఐసిసి పెద్దలతో ముఖ్యంగా రేవంత్ రెడ్డి అలాగే బట్టి విక్రమార్క సమావేశం అయ్యే అవకాశం ఉంది. నామినేటెడ్ పోస్టుల భర్తీతో పాటుగా నెక్స్ట్ లోక్సభ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలు అలాగే పార్టీ సంస్థాగతంగా పార్టీలో చేయాల్సిన మార్పులు చేర్పులకు సంబంధించిన అంశాలపైన కేసీ వేణుగోపాల్, ఖర్గే, రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఇటీవల సిడబ్ల్యూసీ సమావేశానికి హాజరు కాలేకపోయారు కాబట్టి సో మర్యాదపూర్వకంగా వాళ్ళని కూడా కలిసే అవకాశం ఉంది. అలాగే నాగ్పూర్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు కాబట్టి సో ఈ రాత్రికి ఢిల్లీలోనే ఉండి రేపు ఇక్కడి నుంచే నాగ్పూర్ వెళ్తారని చెప్పి కూడా సమాచారం. సో ప్రభుత్వం ముఖ్యంగా ప్రధానితో భేటీలో రాష్ట్రాభివృద్ధికి సంబంధించి పెండింగ్ ఇష్యూస్ అలాగే సహకారానికి సంబంధించిన అంశాలపైన చర్చలు ముగిశాయి. నెక్స్ట్ పార్టీ పరంగా పార్టీకి సంబంధించిన పదవులు అలాగే సంస్థాగత నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన అంశాలు వీటికి సంబంధించి నెక్స్ట్ మీటింగ్స్ అనేవి రేవంత్ రెడ్డి కొనసాగబోతున్నాయి. గోపి, ప్రధాని మోదీతో రేవంత్ రెడ్డి ఏ విషయాలతో మాట్లాడారు అనేది మీడియాతో మాట్లాడే అవకాశాలు లేనట్టే అనుకోవచ్చు. ఎందుకంటే కాసేపటి క్రితమే రేవంత్ రెడ్డి ప్రధాని భేటీ తర్వాత వెళ్ళిపోయారు కాబట్టి. ఎస్, దీనికి సంబంధించి ప్రధాని నివాసం నుంచి అయితే వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఆయన అధికారిక నివాసం తుగ్లక్ రోడ్ 23 ఇక్కడ ఢిల్లీలో గతంలో సీఎం కేసీఆర్ గత మాజీ ముఖ్యమంత్రి సీఎంగా ఉన్నప్పుడు సుమారు 19 ఏళ్ల పాటు ఆయన కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు తుగ్లక్ రోడ్ 23లో ఉండేవారు. సో అదే నివాసాన్ని ప్రస్తుతం రేవంత్ రెడ్డికి కేటాయించడం జరిగింది. సో అక్కడ అధికారిక కార్యకలాపాలు రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశాలు కానీ బట్టి విక్రమార్కతో ఈ మీటింగ్ తర్వాత చేయాల్సిన కార్యాచరణకు సంబంధించి అక్కడే చర్చించే అవకాశం ఉంది. అయితే మీడియా ఇన్విటేషన్ అనేది ఇప్పటివరకు ప్రధానితో మీటింగ్ తర్వాత ఈ సమావేశంలో ఏం చర్చించారు అది వెల్లడించడానికి మాత్రం ఎటువంటి మీడియా సమావేశం ఏర్పాటు చేయలేదు. ఒక ప్రెస్ రిలీజ్ అయితే ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. సో ఇప్పుడు ఉన్న అందరు ముఖ్యమంత్రులు చాలా కొద్ది మంది మాత్రమే ప్రధాని కలిసి వచ్చిన తర్వాత మీడియాను అడ్రస్ చేస్తున్నారు. స్టాలిన్ కానీ అలాగే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కానీ మమతా బెనర్జీ వాళ్ళు కానీ ఇటువంటి ముఖ్యమంత్రులు మాత్రమే ఇప్పటివరకు ప్రశ్న అడ్రస్ చేసిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి తొలిసారి తాను ప్రధాని కలిసిన తర్వాత రాష్ట్రాంశాలు వివరించిన తర్వాత మీడియాను అడ్రస్ చేస్తారా లేదా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. మరి కాసేపట్లో దీనిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అలాగే పార్టీకి సంబంధించిన పెద్దలను కూడా కలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఈరోజు రాత్రి కూడా ఆయన ఇక్కడే ఉంటారని చెప్పి సమాచారం. సో అధికారికంగా ఒక ప్రకటన అయితే విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రధానితో ఏ అంశాలు చర్చించారు, ప్రధాని ఏ విధంగా స్పందించారు, గత ప్రభుత్వ నిర్ణయాలపైన ఏమైనా ఎంక్వైరీ కోరారా, అలాగే ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో FRBM లిమిట్ పెంచడంతో పాటుగా గతంలో పెండింగ్లో ఉన్న గ్రాంట్స్ విడుదల చేయడం, 14th ఫైనాన్స్ కమిషన్ 15th ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేసిన నిధులు విడుదల చేయడం, నీతి ఆయోగ్ సిఫార్సులను అమలు చేయడంతో పాటుగా పెండింగ్లో ఉన్న విభజన చట్టంలో ఉన్న పెండింగ్లో ఉన్న అంశాలకు సంబంధించి ఇటు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీతో పాటుగా ఇటు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బీబీ నగర్లో ఉన్న ఎయిమ్స్కి నిధులు, అలాగే గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకి త్వరితగతిన నిధులు విడుదల చేయడం, మెడికల్ ఇన్స్టిట్యూట్స్ మంజూరు చేయడం. సో ఇటువంటి అంశాలకు సంబంధించి కూడా ముఖ్యంగా ఏం మాట్లాడారు, ప్రధాని ఎటువంటి రెస్పాన్స్ ఇచ్చారనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ప్రధాని దృష్టికి ఇవన్నీ కూడా రిప్రజెంటేషన్స్ రూపంలో వెళ్ళినప్పుడు PMO కార్యాలయం ద్వారా వాటి ఫాలోఅప్ అనేది జరుగుతుంది. సంబంధిత మినిస్ట్రీస్కి వాటిని పంపించి త్వరితగతిన ఫైల్ మూవ్ చేయాలని చెప్పి ప్రధాని కార్యాలయం నుంచి ఆర్డర్స్ అనేవి వెళ్తాయి. సో ఇక్కడ ప్రధాని కలిసిన తర్వాత మళ్ళీ సంబంధిత మంత్రిత్వ శాఖలకు వెళ్ళి ఫార్మల్గా వాళ్ళకు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. సో దానికి అనుగుణంగా నెక్స్ట్ అమిత్ షాని కానీ లేక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కానీ ఏమన్నా కలుస్తారా ఢిల్లీ పర్యటనలో అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీలో లేనట్లుగా తెలుస్తుంది. సో చూడాలి ప్రధాని భేటీతో ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన అంశాలకు సంబంధించి ఇక్కడితో ఈ పర్యటన ముగుస్తుందా లేక ఇంకా ఎవరైనా కేంద్ర మంత్రులను కలుస్తారా అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. అలాగే ఏ అంశాలకు సంబంధించి రిప్రజెంటేషన్స్ ఇచ్చారు, ప్రధాని ఏ విధంగా స్పందించారు అన్న దానికి సంబంధించి కూడా అధికారికంగా తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రకటన వస్తేనే వీటికి సంబంధించిన సమగ్ర సమాచారం తెలిసే అవకాశం ఉంది. సో చూడాలి మరి కాసేపట్లో ఒక ప్రెస్ రిలీజ్ అయితే వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ పార్టీ పరంగా ఏఐసిసి పెద్దల్ని కలిసి పార్టీకి సంబంధించిన అంశాలు, నామినేటెడ్ పదవులు వీటికి సంబంధించిన అంశాలపైన ఢిల్లీ వేదికగా రేవంత్ అలాగే బట్టి విక్రమార్క ఇటు ఏఐసిసి పెద్దల్ని కూడా కలిసే అవకాశం ఉంది. థాంక్యూ గోపి.